హలో గైస్, దిస్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రూబిక్స్ క్యూబ్లో ఇట్లాంటి డిజైన్ ప్యాటర్న్ మనం తయారు చేయాలంటే మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ ప్యాటర్న్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ ఫార్ములా అయితే మనం ఈ క్యూబ్ మీద అయితే యూజ్ చేయాలి. సో ఈ ఫార్ములా యూజ్ చేసినట్లయితే మనకి ఇట్లాంటి డిజైన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను ఇలా డిజైన్ ఎలా చేయాలి అనేది అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ మనకి ఏదైతే ఫార్ములా అనేది కనిపిస్తుందో ఈ ఫార్ములా వచ్చేసి దీని మీద రూబిక్స్ క్యూబ్ మొత్తం సాల్వ్ అయి ఉండాలి. సాల్వ్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే మన ఫార్ములా కనిపిస్తుందో ఈ ఫార్ములా అనేది ఈ సాల్వ్ అయిన రూబిక్స్ క్యూబ్ మీద అయితే మనం అప్లై చేసినట్లయితే మనకు అలా డిజైన్ లెక్క రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కోటి చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ యూ అంటే అప్పర్ సైడ్ది లెఫ్ట్ సైడ్ ఒకసారి తిప్పాలి. ఇది నెక్స్ట్ B2 డాష్, ఇక్కడ చూడండి B2 డాష్ ఉంచాను అంటే ఇట్లా 2 టైమ్స్ బ్యాక్ సైడ్ది ఇట్లా 2 టైమ్స్ వెనక్కి తిప్పాలి. నెక్స్ట్ ఎల్ అంటే ఒక స్టెప్ కింద తిప్పాలి లెఫ్ట్ సైడ్ది. నెక్స్ట్ డి అంటే డౌన్ సైడ్ది ఒక స్టెప్ ఇలా తిప్పాలి. నెక్స్ట్ బి డాష్ అంటే ఒక స్టెప్ బ్యాక్ సైడ్ది మళ్ళీ ఒక స్టెప్ ఇలా తిప్పాలి. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫ్రంట్ సైడ్ది ఒక స్టెప్ ఇట్లా తిప్పాలి. నెక్స్ట్ ఎల్ డాష్ అంటే పైకి. నెక్స్ట్ డి అంటే డౌన్ సైడ్ది ఒక స్టెప్ ఇట్లా తిప్పాలి. నెక్స్ట్ యూ డాష్ అంటే అప్పర్ సైడ్ది. నెక్స్ట్ ఎల్ డాష్ అంటే పైకి ఒక స్టెప్. నెక్స్ట్ ఆర్ అన్న పైకి ఒక స్టెప్ రైట్ సైడ్ది. నెక్స్ట్ ఎఫ్ డాష్ అంటే ఫ్రంట్ది కిందకి ఒక స్టెప్ ఇట్లా అనాలి. నెక్స్ట్ D2 డాష్ అంటే డౌన్ సైడ్ది 2 టైమ్స్ ఇట్లా తిప్పాలి లెఫ్ట్ సైడ్కి. D2 డాష్ అంటే 2 టైమ్స్ తిప్పాలి. నెక్స్ట్ ఆర్ డాష్ అంటే ఒక స్టెప్ కిందికి తిప్పాలి. చూడండి, మనకు చాలా ఈజీగా అయితే ఇలా స్నేక్ డిజైన్ లాగా రావడం అయితే జరుగుతుంది. ఇట్లా ఈ ప్యాటర్న్ అనేది చాలా చాలా ఈజీ. ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములా అనేది రూబిక్స్ క్యూబ్ మొత్తం సాల్వ్ అయిన తర్వాత దీని మీద అప్లై చేసినట్లయితే ఇలా డిజైన్ లాగా రావడం అయితే జరుగుతుంది. సో చాలా చాలా ఈజీ ఫార్ములా. సో ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.